ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బీఆర్ఎస్ నేత చిక్యాల హరీష్ కుమార్ కిడ్నాప్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మొన్న అర్ధరాత్రి మామడ మండలం పొన్కల్లోని ఇంట్లో ఉన్నటువంటి హరీష్ కుమార్ ను అపహరించి కారులో తీసుకెళ్లారు కొంతమంది దుండగులు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి హరీష్ కుమార్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన్ను తూప్రాన్ పోలీసులు కాపాడి నిర్మల్ పోలీసులకు అప్పగించారు. డీసీసీబీ డైరెక్టర్ మామడ మాజీ ఎంపీపీ హరీష్ ను కిడ్నాప్ చేసింది. అతని వద్ద గతంలో పనిచేసినటువంటి కారు డ్రైవర్ ని గుర్తించారు పోలీసులు. కారు డ్రైవర్ తో సహా మొత్తం 4 కలిపి కిడ్నాప్ చేశారు. హరీష్ కుమార్ ను నిద్రలేపి బెదిరించి బలవంతంగా కారు ఎక్కించుకుని హైదరాబాద్ వైపు పోనిచ్చారు. పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని బెదిరించారు. కారులో తీసుకెళ్తున్న సమయంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద కారు స్లో కాగానే చాకచక్యంగా తప్పించుకున్నాడు బాధితుడు. కిందకు దిగి పరిగెత్తుకు వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కిడ్నాపర్లు పరారయ్యారు. నిందితుల కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుంటామన్నారు మామడ పోలీసులు.